వరి పేలాలు చూసారా? తెల్లగా ముత్యాలు ఎలా ఉన్నాయో. వరి పేలాలు ఎలా చేస్తారంటే ధాన్యం వేయిస్తే పేలాలు అవుతాయి. అందరికీ తెలిసిందే ఈ పేలాలతో స్వీట్ చేసుకుంటారు, వడియాలు చేసుకుంటారని. అయితే మేము కూడా ధనుర్మువ అని చేసాం. ధనుర్మాసం స్పెషల్గా ఒరిస్సాలో ఇది చాలా ఫేమస్ స్వీట్ అండి. ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడా దొరకదు. అందుకే ఎప్పుడు మా పాప రాయ్పూర్లో ఉంటుంది, అక్కడ నుంచి మేము కొరియర్ చేయించుకుంటాం. మువ్వ అంటే ఉండలు, ఇలా చెక్కీలా చేయొచ్చు, ఉండల్లా చేసుకోవచ్చు. పేలాలతో ఉండలన్నమాట, చాలా బాగుంటాయి. అయితే ఏంటంటే ఈ పేలాలు వేయించిన తర్వాత ధాన్యం కొంత పోగా ఇంకా ఆ పేలానికి అంటుకొని ధాన్యపు ఆ ఒడ్డు గింజ ఉండిపోతుంది. దాన్ని మనం తీసేయాలి. లేకంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ నోట్లో గుచ్చుకుంటే గొంతులో కానీ ప్రాణం పోయేంత అవుతుందండి. మొత్తం ఏరుకోవాలి. నా పక్కన చూసారా ఎంత పొట్ల ఉందో. మా వారు 1 కేజీ 150 రూపాయలని తీసుకొచ్చారు. ఇన్ని స్వీట్లు చేస్తున్నావు, ఇన్ని వంటలు చేస్తున్నావు, ఆ మాత్రం ధనుర్మువ చేయలేవా? ప్రతిసారి అక్కడి నుంచి తెప్పించుకోవడం ఏంటి? ట్రై చేయి చూద్దాం అన్నారు. నాకు కూడా పౌరుషం వచ్చింది. ఎందుకు మా వారు అడగడం ఏంటని నేను మా కోడలు చేద్దామంటే చేద్దామని మొదలుపెట్టాం కార్యం. ఇద్దరం కూర్చొని మొత్తం ధాన్యం అంతా ఏరేవండి. సగం అయితే ఇంత కష్టపడినా సక్సెస్ సాధించామని చాలా సంతోషం. దానికి ఎండు కొబ్బరి కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ ముక్కలు పైన ఎండు కొబ్బరి ముక్కలు పైన ఉంటే అది నవ్వులుతున్నప్పుడు నేతిలో వేయిస్తాం కదా, చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి ఆయన తీసుకొచ్చింది చాలా గట్టిగా ఉందని మా ఇంట్లో కురిడి అయింది. ఒక కొబ్బరికాయ ఉంటే దాన్ని కట్ చేసి ముక్కల్లా కట్ చేసుకొని చక్కగా పక్కనైతే పెట్టుకున్నాం. పేలాలు ఆరోగ్యానికి మంచివేనండి. తక్కువ క్యాలరీలు, గ్లూటెన్ రహితం కూడా. పిల్లల ఎదుగుదలకు, మెదడు చురుకుగా ఉండడానికి, రక్తహీనత నివారణకి సహాయపడతాయి. బెల్లంతో కలిపి లడ్డూలు, చెక్కీలు చేసుకోవచ్చు. నేనైతే బెల్లాన్ని కోరుతున్నానండి. ఇదేంటంటే అరిసె బెల్లం అన్నమాట. మెత్తగా ఉంది చూసారా, చాలా స్వీట్గా ఉంటుంది ఈ బెల్లం. సాధారణంగా బియ్యంతో పోలిస్తే పేలాల్లోనే క్యాలరీలు చాలా తక్కువ ఉంటాయండి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. రక్తహీనత తగ్గడానికి ఐరన్ అందిస్తుంది మనకి. పోషకాలు కూడా చాలా అండి. పిల్లలకి గ్లూటెన్ లేకపోవడం వల్ల శక్తినిచ్చే బార్లలో కూడా వాడవచ్చు. ఇప్పుడు మూకుట్లో నెయ్యి వేసుకొని చక్కగా ఈ కొబ్బరి ముక్కలు ఎర్రగా వచ్చేదాకా దోరగా వేయించుకోవాలి. ఎర్రగా వేగితే ఏంటంటే చక్కగా మనం తింటున్నప్పుడు పంటి కింద పడి మంచి రుచి వస్తుందండి కొబ్బరి. ఇలా వేయించుకున్నవన్నీ కూడా మనం చక్కగా ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత మనం చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. దేంట్లోకి అయితే మౌల్డ్స్ ఏమైనా ఉంటే, కేక్ మౌల్డ్స్ ఉంటే అందులోకి. ఇప్పుడు నేను కోరిన ఈ బెల్లం అంతా కూడా ఒక టిఫిన్ బాక్స్ పెట్టుకొని దాంతో 1.5 టిఫిన్ బాక్స్ వచ్చిందండి బెల్లం. అలాగా కొలుచుకొని పోసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అంత నీళ్లు పోసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వస్తే మళ్ళీ పాకం ఎక్కువైపోతుంది. తొందరగా పాకం రావడానికి ఇది సహాయపడుతుంది. తక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఇందులో నట్మగ్ పౌడర్ కానీ, లవంగం పౌడర్ కానీ, ఇలాచీ కానీ వేసుకుంటే మంచి ఘాటుతో చాలా బాగుంటుంది. ఈ లోపల మనం అక్కడ పాకం తయారయ్యే లోపల మనం ఇక్కడ ప్లేట్కి నెయ్యి రాసి ఉంచుకుందాం. మౌల్డ్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది. ఇక్కడ ఉండపాకం రావాలండి. ఉండపాకం వచ్చాక మనం వెంటనే ఈ కొబ్బరి ముక్కలు పాకంలో కొన్ని వేయించినవి అందులో వేసుకోవాలి, కలుపుకోవాలి. కొన్ని అయితే ఆ లోపల చక్కగా పైన అరేంజ్ చేసుకోవడానికి ఉంచుకోవాలి. ఉండపాకం వచ్చింది లేనిది అని చూసుకోవడానికి పక్కన ఒక ప్లేట్లో నీళ్లు పెట్టుకొని చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే మొత్తం ఉండలాగా అవ్వాలి. అలా అని పలచని పాకం రాకూడదు. అరిసె పాకం అన్నమాట. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఈ ధనుర్మువ. ధనుర్మాసంలో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి ధనుర్మువ అని విజయనగరం, విశాఖపట్నం, రాయ్పూరు ఇలాంటి చోట్లలో చాలా బాగా దొరుకుతుంది. ఎందుకంటే ఒరిస్సా ప్రాంతాల్లో ఇది ఎక్కువ. కొంచెం మెత్తగా ఉందని మళ్ళీ ఇంకా ఉంచాము. దీంట్లో ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఉండ అయితే చక్కగా ఫామ్ అయింది కాబట్టి స్వీట్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేలాలన్నిటినీ వీటిలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం కష్టం, అది వేస్తూ కలపడం అంటే చాలా కష్టం. మా కోడలైతే కొంచెం కష్టపడింది. స్టవ్ ఆపేసి స్టవ్ మించి కిందకి దింపి చక్కగా కలుపుకొని మౌల్డ్స్లోకి వేసేసుకోవాలి. మౌల్డ్స్లో వేసుకున్నది మీకు మేము చూపించలేదు, ఎందుకంటే గబగబా వేసుకొని 2 చేతులతో దాన్ని నొక్కాలన్నమాట షేప్ రావడానికి. మౌల్డ్స్లో కింద కొబ్బరి ముక్కలు అరేంజ్ చేసుకుంటే పైకి చక్కగా కనిపిస్తాయి. ఇదండి శ్రీనివాసన్ నుంచి ఈరోజు ధనుర్మువ అంటే పేలాల చెక్కీలు చేసి చూపించాను. అది ఉండల్లా కూడా చేసుకొని తినచ్చు. ఇంకా పేలాలు ఉన్నాయి, అవి ఉండలు చేసుకోవాలి. మా వారికి ఎంతో ఇష్టమైన, మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ ధనుర్మువ చేసి మేము సక్సెస్ అయితే సాధించాం. అమ్మాయి అంది ఇంకా మీకు కొరియర్ చేయవలసిన అవసరమే లేదు, ఇంట్లో చక్కగా చేసుకోండి అని. పూజా సామాన్ షాపుల్లో ఈ వరి పేలాలు దొరుకుతున్నాయి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని చక్కగా ప్లేట్ మీద తిరగేసామనుకోండి, ఆ మౌల్డ్ ఆకారంలో చాలా బాగా వచ్చాయి. గట్టిగా తింటుంటే ఎంత బాగుందంటే ఆ ఘాటు అది చాలా బాగుంటుంది.
ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేసి హై బటన్ని క్లిక్ చేయండి. నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నేను అనుకున్నది సాధించాను. ధనుర్మువ చేసి మా వారికి ఇష్టమైంది. 3 అచ్చులు 3 పూటల్లో అయిపోయాయి. ఎందుకంటే పిల్లలిద్దరికి ఇష్టం, మా వారికి ఇష్టం. పిల్లలకి చాలా సులభమైన స్నాక్ అండి. బెల్లంతో కలిపి పేలాల లడ్డూలు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లల ఎదుగుదలకు కూడా ఇది చాలా మంచిది. మెదడు చురుకుగా ఉంచుతుంది. రక్తహీనత ఉండదు కాబట్టి పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు. పిల్లలే కాదండి, మా ఇంట్లో పెద్దవాళ్ళం కూడా చక్కగా తింటాం. అయితే పేలాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కొంతమందికి గ్యాస్ లేదా ఉబ్బరానికి కారణం కావచ్చు కాబట్టి చూసి తినడం మంచిది. ధనుర్మువ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.